పండగలకి, పబ్బాలకే కాదండి. వారానికి ఒకసారైనా మనము సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని రెడీ చేయాల్సిందే ఈ ఎండల వేడికి. చూడండి నేను ఈ మొత్తం ఇంగ్రీడియెంట్స్‌ని తీసుకున్నాను పాయసం చేయడానికి. ఒక దబ్రాలో వాటర్ వేసి అది వేడి అవుతూ ఉంటుంది. పక్కన కడాయి వేసుకొని ఘీ అయితే వేసుకున్నాను. అందులో ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నా. అది ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు. తర్వాత జీడిపప్పుల్ని కూడా తీసుకున్నాను. అవి కూడా రోస్ట్ చేసుకోవాలి ఆ విధంగా. తర్వాత ఎండు ద్రాక్ష, కిస్మిస్‌లండి. తర్వాత సేమియాలను కూడా అదే విధంగా మనం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను డ్రై ఫ్రూట్స్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వాటర్ అయితే మరగట్లేదు. ఆ విధంగా ఉంది. హీట్ అయినాయి అన్నమాట. 5 నిమిషాలు నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం ఏదైతే ఉందో అర కేజీ సగ్గుబియ్యం అండి ఇవి. ఒక ప్యాకెట్, అర కేజీ ప్యాకెట్లో లూజీ కాదండి, ప్యాకెట్లోవి. అవి వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేసేటప్పుడు అవి కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం నానబెడతాం కాబట్టి అతుక్కునే స్వభావం ఉంటుంది దానికి. కాబట్టి కాసేపటికి మనము అలా కలుపుకోవాలి. లేకపోతే మాడిపోతాయండి. కలుపుకుంటూనే ఉండాలి అప్పుడప్పుడు. మధ్యలో అవి ఉడికాయా లేదా అని కూడా చూసుకోవాలి మనము. ఫ్రెండ్స్ మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే అవి ఉడికినట్లు చూడండి. ఆ విధంగా ఉండేటట్లు చూసుకొని ఇంకా అందులోకి మనము సేమియాలను యాడ్ చేసుకుందాము. సేమియాలు కొంచెం ఉడకాలి. యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ ఆగి తర్వాత అందులోకి కేజీ వరకు నేను పంచదారని వేసుకుంటున్నాను. పంచదార కేజీ అండి అది. వేసిన తర్వాత కలుపుకోవాలి. ఆ పంచదార అనేది మనకి కరిగిపోవాలి. 1 కేజీ మాత్రమే వేసాను అందులోకి. అర కేజీ సగ్గుబియ్యానికి మనకి కేజీ పంచదార సరిపోతుంది. కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నాను. చప్పగా లేకుండా కొంచెం ఉప్పు కొంచెం యాడ్ చేస్తే స్వీట్నెస్కి బాగుంటుంది. యాలకుల పొడి వేసుకున్నాను. యాలకుల పొడి వేసిన తర్వాత ఆ సువాసన కానీ ఆ స్వీట్కి టేస్ట్ రావాలంటే యాలకుల పొడి వేస్తేనే కదండి. ఇంకా 1 లీటర్ వరకు పాలనైతే యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము. నేను లీటర్ వేసి తర్వాత కూడా మనం పల్లెటూరు ప్రాంతాల్లో అయితే గిద్దల రూపంలో ఇస్తారు కదా. నేను 10 గిద్దలు యాడ్ చేశాను. అంటే లీటర్ పావు అన్నమాట. డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఆ పాలు వేసిన తర్వాత 5 నిమిషాలు ఆగి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీరు కాచి చల్లార్చిన పాలు అయినా తీసుకోవచ్చు. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఈ విధంగా సేమియా సగ్గుపాయసం ఎండల వేడికి కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.